రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు తీసుకోవాలి, రానప్పుడు వెయిట్ చేయాలి. ఇదే సిద్ధాంతాన్ని చాలా మంది అనుసరిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ సూత్రం బాగా వర్తిస్తోంది. సుదీర్ఘ కాలం ఎలాంటి పదవులు రాకపోయినప్పటికీ కాంగ్రెస్ నేతలు పార్టీలో కొనసాగుతూ హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే చాలా మంది నేతలు ఉన్న పార్టీలో అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సీఎం అయినా మంత్రి పదవైనా హైకమాండ్ చలని చూపులుంటే లభిస్తాయని భావిస్తారు. తాజాగా కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న నవంబర్ రివల్యూషన్ ఒత్తుదేనన్నారు ఆ రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారం ఒట్టి బోగస్ అని కొట్టిపారేశారు. 2028 వరకు ముఖ్యమంత్రి మార్పు జరగదని, సిద్ధరామయ్య సీఎం పదవిలో కొనసాగుతారని, ఆ తర్వాత మాత్రమే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపడతారని తెలిపారు. నవంబర్ విప్లవం అన్నది బూటకమన్నారు. 2028 వరకు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, ఆ తర్వాతే శివకుమార్ సీఎం అవుతారని తేల్చి చెప్పారు. కర్ణాటక వ్యాప్తంగా సీఎం మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వాదనలను జమీర్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సిద్ధరామయ్య వైదొలిగితే శివకుమార్ సీఎం అవుతారని మద్దతుదారులు భావిస్తున్నారు. డీకే కోరిక సహజమేనన్న ఆయన అభిమానులతో పాటు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారని, అయితే సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాతనే అది జరుగుతుందని జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. శివకుమార్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసిన ఆయన డీకే వెళ్లే కాంగ్రెస్ అసెంబ్లీలో 140 సీట్లు సాధించిందన్నారు. సీఎం అయ్యే హక్కు డీకేకు ఉందన్నాడు. ఈ టర్మ్ పూర్తయ్యాకే శివకుమార్ సీఎం అవుతారన్నారు. సిద్ధరామయ్య తర్వాత డీకే ముఖ్యమంత్రి కావాలని తామంతా కోరుకున్నామన్నారు. అయితే ఓవైపు కాంగ్రెస్ పార్టీలో స్పష్టత వస్తున్నా రాష్ట్రంలో మాత్రం నాయకత్వ మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కూడా పార్టీ దానిని అధికారికంగా అంగీకరించలేదు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య కూడా ఇప్పటికే స్పష్టతనిచ్చారు. తాను పూర్తి 5 ఏళ్ల పదవీకాలం కొనసాగుతానన్నారు. ఆ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్దేనని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలను బీజేపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుందని తాజాగా మంత్రి జమీర్ ఖాన్ మండిపడ్డారు. బీజేపీలోని విభేదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్రచారం చేస్తుందని, అందులో ఎలాంటి నిజం లేదన్నారు. అలాగే శివకుమార్ కూడా సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్నారని, దసరా సందర్భంగా సీఎం 5 ఏళ్లు కొనసాగుతారని అంగీకరించారని జమీర్ ఖాన్ గుర్తు చేశారు. మాజీ ఎంపీ డీకే సురేష్ కూడా 2028 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పారని, అందరూ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదన్న ఆయన కేబినెట్ మార్పు జరిగే అవకాశం ఉందని, దానిని హైకమాండే నిర్ణయిస్తుంది అన్నారు.